నాకేమనిపించట్లేదు. యాక్చువల్‌గా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి వెళ్తుండొచ్చు. పరోక్షంగా ఒత్తిడి చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తారని తెలీదు. బట్ అక్కడున్నటువంటి వాళ్ళ యాటిట్యూడ్ రీత్యా మరి ఈయన కోరుకున్నట్టు చేస్తారా లేదా నాకు ఐడియా లేదు. యాక్చువల్‌గా అయితే భారతీయ జనతా పార్టీ మీద లడ్డూ ఇంపాక్ట్ అయితే ఏం పని చేయదు. వాళ్ళు ధర్మానికి లేకపోతే హిందుత్వ అంశాలలో నిజమైనటువంటి వాటి మీద వాళ్ళు పోరాడతారు తప్పించి, మనం సృష్టించే కృత్రిమం ద్వారా దాని నుంచి లబ్ధి పొందాలని అనుకునే రకాలు కాదు వాళ్ళు. కాబట్టి దాని విషయంలో ఎక్కువగా ఈయన ఇన్వాల్వ్. ఎందుకంటే సిట్ అక్కడ వేసింది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్. ఇంకా దాంట్లో ఏం చేయగలిగేదే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడితే బీజేపీ విమర్శల ఇప్పటికే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు పంది కొవ్వులు ఆవు కొవ్వులు మాట్లాడలేదు. ఈ మిగతా కల్తీ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు. అంతే తప్పించి పంది కొవ్వు ఆవు కొవ్వు ఉందన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి రావట్లేదు. ఎందుకంటే లేనప్పుడు అది ఉందని చెప్పి ఆ పాపంలో వీళ్ళు ఎందుకు మూట కట్టుకోవాలనుకుంటారు. కాబట్టి అసలు ఆ అంశాన్ని దీంట్లో ప్రస్తావిస్తారా లేదా లేదండి మనం జగన్ని శాంతం తొక్కిపడేయడానికి ఏదో మంచి అవకాశం కాబట్టి మీరు సహకరించమని అడుగుతారు. అట్లా అడిగితే దానికి వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ధర్మాన్ని తీసుకెళ్ళి రాజకీయం కోసం వాడుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు. సాధారణ కొంతమంది అంటారు బీజేపీ రాజకీయం అసలు హిందుత్వమే కదా, వాళ్ళు ధర్మంని లాక్కోవట్లేదని. వాళ్ళు ఎక్కడా లాక్కోవట్లేదు. మనం మాట్లాడుతున్నాం అక్కడ హిందుత్వాకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతవరకు, కానీ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం బతికేయట్లేదు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా చూపెడుతున్నారు, నరేంద్ర మోడీ సంస్కరణలు చూపెడుతున్నారు. హిందుత్వ అంశాలు మిగతా వాళ్ళందరూ హిందువులకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు ఒక్కళ్ళే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. అది ప్రచారంలో ఉంటుంది, అంతకు మించి ఏం లేదు అక్కడ. ఇంతకంటే బాగా హిందుత్వాన్ని కనుక ఇంకోటి వెనక వేసుకుని వస్తే ఇప్పుడు ఇదివరకు శివసేనకి అట్లాంటి మంచి ఛాయిస్ ఉండేది, మంచి హిందుత్వ పార్టీ అనేటువంటి. తర్వాత అది పోగొట్టుకుంది వద్దో దాకరి వచ్చాక. అంతకుముందు అయితే బీజేపీ కంటే హిందుత్వ పార్టీ ఏదైనా ఉందంటే అప్పట్లో శివసేన ఒక్కటే. అట్లా కాబట్టి అది హిందుత్వ అనేటటువంటిది దాని ఆత్మ, అది పుట్టుకతోనే దానికి వచ్చినటువంటి ఒక స్వభావం అది. కాబట్టి హిందుత్వాన్ని ప్రత్యేకించి నిరూపించుకోవాలని చెయ్యదు అది. రాజకీయం అనేటటువంటిది హిందుత్వానికి వ్యతిరేకంగా మిగతా శక్తులు చేస్తున్నప్పుడు